నిన్నటి దినం ఫార్మర్ స్పీకర్ శివప్రసాదరావు గారు కొన్ని కామెంట్స్ చేశారు. అతను ఒక ఆర్డినరీ మ్యాన్ అయితే నేను రియాక్ట్ అయినాను. బికాజ్ యూ ఆర్ సర్వ్డ్ యాజ్ ఎ స్పీకర్ ఆఫ్ ది అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. నిన్న జరిగింది వైసీపీ కార్యకర్తలు అతని పైన కంప్లైంట్ ఇచ్చారు. రాజుపాలెం విలేజ్లో ఇతను ఇనుగంటి విలేజ్, ఇనివెట్ల గ్రామానికి చెందిన వాళ్ళు అక్కడ బూతులు ఎంటర్ అయ్యి రిగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దానిపైన కంప్లైంట్ ఇచ్చారు. నిన్న పోలీసు కేసు ఫైల్ చేసింది. ఆ సందర్భంగా తను రియాక్ట్ అవుతూ ఇతను బూతులోకి వెళ్ళాడు, పోలింగ్ స్టాఫ్ని బెదిరించాడు, అందరినీ బయటికి పొమ్మన్నాడు, బోల్ట్ వేసుకొని. ఎందుకు వేసుకుంటారు పోలింగ్ బూత్లో బోల్ట్ వేసుకొని? ఒకడే రిగ్ చేసుకున్నానికి పోయాడు. అతని గత చరిత్ర కూడా అటువంటిది. దాని గురించి వైకాపా కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతని పేర కేసు బుక్ చేయడం జరిగింది. ఆయనకు చాలా తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చట్టాన్ని చెరబట్టినోడు ఇతను. ఇష్టానుసారంగా బిహేవ్ చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను దౌర్జన్యం చేసినా నా పైన ఎవరు యాక్షన్ తీసుకునేటువంటి ఇది ఉండకూడదు అనేటువంటి భావన ఉండేటువంటి వాడు. చట్టం మౌనంగా ఉండిపోవాలా, నేను చట్టానికి అతీతం అనేటువంటి దృక్పథంతో ఆ ఉద్దేశం ఆయనలో క్లియర్గా కనిపించింది. కేసుని చట్టపరంగానే ఎదుర్కోవాలి ఎవడైనా. ఆ సందర్భంగా కోడెల ఏం మాట్లాడంటే, ఆశపడచ్చు దురాశ ఉండకూడదు. మీరేంటి, మీ చరిత్ర ఏంటి? జగన్ చంద్రబాబుకు పోటీయా? అంబటి రాంబాబు నాకు పోటీయా? రాష్ట్రం బాగుండాలని అనుకునే వాళ్ళు జగన్కు ఓటేయరు. దిస్ ఆర్ ది కామెంట్స్ హి హస్ మేడ్. ఇంకా చాలా మాట్లాడాడు, నేను ఎక్కువ తీసుకోలే. ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ ఔన్నత్యాన్ని మంట కలిపినవాడు కోడెల శివప్రసాద్. ఆ ఇన్స్టిట్యూషన్ని సర్వనాశనం చేశాడు. కంచె చేనును మేస్తుందని అంటారు. దానికి ఉదాహరణ కోడెల కంచె చేను వేసేసింది. అక్కడ పదవులు అలంకరించి ఎంతో ఔన్నత్యంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా స్పీకర్ పదవికి. స్పీకర్ పదవిలో ఉండి నిష్పక్షపాతంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు చరిత్రలో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు స్పీకర్ పదవిలో. ఇక్కడనే కాదు, నేషనల్ దాంట్లో కూడా, పార్లమెంట్లో. ఉదాహరణలు చెప్తే చాలా గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. అంతటి నిష్పక్షపాతంగా ఉన్న వ్యక్తులు. కానీ ఈయనేం చేశాడు? ఈయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు బొమ్మలకు గార్లాండ్ చేయటము, పాలు పోయటము, పచ్చ సొక్కాలు తొడుక్కొని తిరగటం వాళ్ళ పార్టీ కార్యకర్తలు. అటువంటి దుష్ట సాంప్రదాయానికి నాంది పలుకుతూ ఆద్యుడైనాడు ఆయన. ఈ 5 ఏళ్లలో లైన్ ఆఫ్ డెమార్కేషన్ బిట్వీన్ పార్టీ అండ్ స్పీకర్ పోస్ట్ ఈజ్ టోటలీ ఎరేస్డ్. ఆ డివైడింగ్ లైన్ ఉందే దాన్ని తుడిచేశాడు బాగా.
మాకెవరు అడ్డం చెప్తారట. ఈయన శాసనసభ జరిపిన తీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, ముఖ్యంగా నూతన రాష్ట్రంలో ఒక చీకటి అధ్యాయం. రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ ఏదో ఒక పార్టీ నుంచి వస్తాడు. ఒకసారి ఎన్నుకోబడిన తర్వాత అతను నిష్పక్షపాతంగా అతను నిధులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఇతను ఆ పద్ధతిలో పోలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో ఏకమై సభలో ప్రతిపక్షం నోరును నొక్కేశాడు. మాట్లాడే అవకాశాలు కూడా ఇవ్వలేదు. సభ్యులకే కాదు, ప్రతిపక్ష నాయకుని కూడా అన్నిటా అడ్డుపడ్డాడు. మన రోజా గారు అయితే ఏకపక్షంగా ఆమెను 1 సంవత్సరం బహిష్కరణ శిక్ష విధించాడు. రూలింగ్ పార్టీ వాళ్లకు ఒక న్యాయము, అపోజిషన్ పార్టీ వాళ్లకు ఒక న్యాయం. ఇంత డిస్క్రిమినేట్గా పోయాడు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం ప్రతిపక్ష నేతకు ఇవ్వకుండా అతను ఎంతో విధంగా హింసించినా అంటే చాలా అవమానాలకు గురి చేశాడు. రాజ్యాంగం అతనికి ఇచ్చినటువంటి హక్కును కూడా అతని బాధ్యతను నిర్వర్తించేటువంటి అవకాశం లేకుండా చేశాడు. అందువల్లనే సభలో తమకు న్యాయం జరగదు అని ప్రతిపక్ష నాయకులు ప్రజల దగ్గరికి పోయాడు. ఈ కారణంగానే వెళ్ళింది ఆయన. సుదీర్ఘ యాత్ర చేశాడు. అసెంబ్లీలో కార్యక్రమాలంతా పూర్తిగా తెలుగుదేశం కార్యక్రమాలుగా మారిపోయాయి. ఆ పద్ధతిలో పోయింది. ఇప్పుడు జగన్కు చంద్రబాబుకు పోలిక అంటున్నాడు. నిజమే, చంద్రబాబు లాంటి ఊసరవెల్లి రాజకీయ నేతలు చాలా తక్కువ ఉంటారు, పోలిక ఉండదు. ఎవరిని పిలిచినా వాడికి అవమానమే. ఎవరిని కూడా చంద్రబాబు నాయుడుతో పోలిస్తే వాడికి అవమానం చేసినట్టు. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదంట. ఏం అధికారం మీ న్యాయం సొత్తా? మీరే పర్మనెంట్గా ఉండాలని మీ సెక్టరే పరిపాలించాలని అది రాష్ట్రాన్ని. అది దురాశ కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. దట్ ఈస్ ద స్పిరిట్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ. వాళ్ళ అభిప్రాయాల ప్రకారము వాళ్ళు చూజ్ చేసుకునేటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తారు. అది మీరు గుర్తెరగాల. అంబటి రాంబాబుతో నాకు పోలిక అన్నా. ఏంటి తమ చరిత్ర చాలా ఘనంగా ఉందని. మీ సొంత నియోజకవర్గం నరసరావుపేట నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడికి సత్యనగర్లకు? నేను క్వశ్చన్ చేయటం మీ రైట్ను, మీరు ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. కానీ కాంటెక్స్ట్లో ఎందుకు వచ్చారు? బికాజ్ మీ పార్టీ రిఫ్యూజ్ చేసింది మీ టికెట్. మీరు ఓడిపోతారని చెప్తే కాళ్ళు కడుపులు పట్టుకొని మళ్ళా సత్తెనపల్లికి వచ్చారు. సత్తెనపల్లిలో లాస్ట్ టైం సింపుల్ చాలా తక్కువ మెజార్టీతో గెలిచారు. ఇది ఒకటి. స్పీకర్గా ఉన్నారు, మీకు ఈ మాత్రం అర్థం కాలే. నోబడీ జైంట్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఎవడు కూడా జైంట్ కాదు, ఆల్ ఆర్ పిగ్మీస్. ప్రతి ఒక్కడు పిగ్మినే. ప్రజలు వాడిని ఎన్నుకొని వానికి ఇది ఇస్తే శక్తిని ఇస్తేనే వాడు జైంట్ అవుతాడు. మీరు వేరే రంగాల్లో చాలా పెద్దోళ్ళు ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో మీరు పిగ్మిసే. ఇందిరాగాంధీ గారు అటువంటి టాలెస్ట్ లీడర్, ఎన్టీ రామారావు గారు, వాళ్ళు కూడా ఓటమి చదివి చూశారు. నీకంతా వాళ్ళు కూడా ఓటమి చేశారు. దేశ చరిత్రలో వాళ్ళ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఎన్టీ రామారావు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రిగా అతను కూడా ఓడిపోయాడు.
అందువల్ల నేను అడుగుతున్నాను, మీరేంటి, మీ చరిత్ర ఏంటి అనేటప్పుడు నీ చరిత్ర ఏంటో చూసుకోవాలి. ముందు ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఏంటి నీ చరిత్ర? కాంగ్రెస్, మీరు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సంఘం నా ప్రాణ భయం ఉంది, నాకు రక్షణ ఇవ్వండి అని మీకు పర్సనల్గా అప్పీల్ చేసుకున్నాడు. మీరేం చేశారు? ఇచ్చారా? దాదాపు 300-400 సబ్జెక్టు కరెక్షన్ పోలీస్ ఆఫీసర్స్ను కృష్ణా డిస్టిక్లో ట్రాన్స్ఫర్ చేసిన ఘనత ఇరది. ప్రైర్ టు ది డెత్ ఆఫ్ రంగా చనిపోయేదానికి ముందు దాదాపు 300 మంది పోలీస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఘనత అయినది హోమ్ మినిస్టర్. దాని తర్వాత జరిగింది ఏంటి? మీ రక్షణ లేక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అతను మర్డర్ అయిపోయాడు. దాని కారణంగా 1989లో తెలుగుదేశాన్ని అధికారం నుంచి పక్కకు దిగేశారు ప్రజలు. దానికి కారణం చాలా వరకు నీ ప్రవర్తన. ఇది నీ చరిత్ర. నువ్వు మంచి డాక్టర్ ఉండొచ్చు, కానీ హైలీ కాంట్రావర్షియల్ పాలిటీషియన్, వివాదాస్పదమైనటువంటి రాజకీయవేత్త. మీ ఇంట్లో 4 బాంబులు పగిలాయి. సిబిఐ టేకప్ చేసింది కేసు. చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే నేనున్నా. దెన్ ఐ వాజ్ పార్లమెంట్ మెంబర్. నువ్వు చేసుకున్నటువంటి పైరవీలు చంద్రబాబు నాయుడు తన పలుకుబడిని ఉపయోగించి నిన్ను తప్పించాడు. క్లీన్ చిట్గా ఒకటి ఇచ్చారు. తర్వాతనే నీకు టికెట్ వచ్చింది. కోడెల గారు, మీ అరాచకాలు, దౌర్జన్యాలు పల్నాడు ప్రాంతంలోనే కాదు, రాష్ట్రంలో ఎవరినైనా చెప్తారు. యూఆర్ ఏ నోటోరియస్ పర్సన్. అన్నిటికన్నా అబ్జెక్షనబుల్, స్పీకర్ పదవికి కళ్ళకం తెచ్చినటువంటి అప్రజాస్వామికవాదిను. ప్రజాస్వామ్యంలో నువ్వు ఉండేటువంటి అర్హతను కూడా పోగొట్టుకున్నావు. 23 మంది వేరే పార్టీ టికెట్లపైన ఎన్నుకోబడినోళ్లను చంద్రబాబు నాయుడు తన పార్టీకి డిఫెక్ట్ చేసుకుంటే యూఆర్ దేర్ యాజ్ స్పీకర్. యాంటీ డిఫెక్షన్ అప్లై చేయలే వాళ్ళకు. వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోలే. ఈ విధంగా నువ్వు చరిత్రహీనుడు. ఇంత దుర్వినియోగం చేసినటువంటి స్పీకర్ను మేము చూడలే చరిత్రలో. మీరు నీతులు చెప్తుంటే ప్రజాస్వామ్యాన్ని గురించి దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. అది దయచేసి చేయగాకండి. యూఆర్ అన్ఫిట్ టు టాక్ అబౌట్ డెమోక్రసీ. చట్టాలను గౌరవించటం అది సిటిజన్, లీవలోని స్పీకర్గా వదిలేయండి. ఒక సిటిజన్గా నేర్చుకోండి చట్టాలను గౌరవించేది. అధికారం శాశ్వతం కాదని తెలుసుకోండి. ప్రజాభిప్రాయాన్ని, ప్రజా తీర్పును వక్రీకరించాలని చూస్తే చట్టం చూస్తూ ఊరుకోదు. మీ బెదిరింపులకు ఎవరు భయపడరు. బికాజ్ యూ హ్యావ్ గాట్ సచ్ ఎ బ్యాక్గ్రౌండ్. రెస్పెక్ట్ కమాండ్ చేసే బ్యాక్గ్రౌండ్ కాదు తమరు. ఈ విధంగా బెదిరించి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి ఏరియాలో ఈయన గురించి అడిగితే వీళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు దట్స్ వై యు ఆర్ బీయింగ్ పనిష్డ్. రెండవది, నిన్న టీటీడీ గోల్డ్ 1381 కిలోస్ ట్రాన్స్పోర్ట్ అవుతాం పట్టుకున్నారు. ఎవరు టీటీడీ బాధే అని చెప్తున్నారా? టీటీడీ ఏం చెప్పటంలే. ఏంటి అది? 1380 కిలోలు మామూలు క్వాంటిటీ కాదు, చాలా ఎక్కువ క్వాంటిటీ. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే దానికి ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉండాలి కదా. అసలు పట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?
వెరిఫికేషన్ చేస్తే అక్కడనే తెలిపోవాలి అది టీటీడీ గోల్డ్ అనేది బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, మాకు మెచ్యూర్డ్ అయిపోయింది, మేము తీసుకెళ్తున్నామంటారు. బట్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? టీటీడీ అంత పెద్ద వ్యవస్థ, దానికి సంబంధించిన 1340 కేజీల బంగారు దాన్ని గురించి కూడా వీళ్ళు చెప్పకుండా ఉంటారు. ఏంటి నైదర్ టీటీడీ నాట్ ది బ్యాంక్స్ ఆర్ రియాక్టింగ్. ఏం జరుగుతుంది? ఏం జరిగింది ఇంతవరకు ఈ 5 ఏళ్ళు? ప్రజలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన మాత్రం సీఎం కామెంట్ చేయడు. సీఎం ఎంతవరకు తన సేఫ్టీ, తనను ఏ విధంగా ఇన్సులేట్ చేసుకోవాలా, తను ఏ విధంగా ఎకనామిక్గా బెనిఫిట్ కావాలా, దీనిపైన కాన్సన్ట్రేషన్ తప్ప మిగతా విషయాలపైన పోవటంలే. ఈసీ తనిఖీలలో బంగారు బయటపడిందంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సచ్ హ్యూజ్ క్వాంటిటీ షుడ్ బి విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ పక్కా ఉంటే కన్నా ప్రాపర్గా వెరిఫై చేస్తే ఈసీ వాళ్ళు కనుక్కుంటారు అది టీటీడీ. మరి అక్కడ డాక్యుమెంట్స్ లేవు కాబట్టే వాళ్ళు సీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు అన్నీ మాట్లాడతాడు కానీ ఇటువంటి విషయాలు మాట్లాడు, బాధ్యత తీసుకోడు. పీడీ ఖాతాల్లో 0 నిల్వలని పెద్ద ఐటమ్. దిస్ పీడీ అకౌంట్ అనేది దట్ విల్ బి కెప్ట్ ఇన్ ఎ పర్టికులర్ అకౌంట్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. పబ్లిక్ వెల్ఫేర్లో ఏ యాక్టివిటీస్ చేయాలా లేదా ఇంకొక డెవలప్మెంట్ యాక్టివిటీ, ఆ పర్పస్ కోసం అది పెడతారు. మొత్తం 0 చేయటం ఆ డిపాజిట్లు ఎంత? ఏం జరుగుతుంది? ఏంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు తన ఇష్టం వచ్చినట్టు ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటావు. తను తినాలనేటువంటి దృక్పథంతో దానికి అనుకూలమైన వాతావరణం ఏర్పరచడానికి ఈ విధంగా బడ్జెటరీ నామ్స్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ వైలేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మరి ప్రపంచమంతా అందరికీ అన్ని పార్టీలకు నాయకులకు నీతిని గురించి చెప్పాను. ఇంత అవినీతి పరుడుగా ఉండుకొని ఇంత చాలా ఘోరమైన పరిపాలన జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు భయపడేది ముఖ్యమంత్రి పదవి పోతాందని కాదు, ఇవన్నీ బయటకు వస్తాయండి. ఇవన్నీ బయటకు వస్తే he will not see the light of the day for some time. మేము ఎలక్షన్ కమిషన్ ఉంది, మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మీ మ్యాన్ పవరే కదా ఉండిందని. Election Commission doesn't have its own machinery. It has to depend on state government machinery. దానికి మీరు హెడ్ ట్రైన్డ్ ఈవీఎంస్లో ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తులను వదిలేసి మీరు అన్ట్రైన్డ్ పీపుల్ని మీరు బూతులలో పెట్టారే, బూతుల్లో వేయించారే. ఎవరు కారణం దీనికి? ఈవీఎంస్ పని మీరే కారణం. 600 మంది బెల్ నుంచి ట్రైన్ ఇంజనీర్స్ వచ్చారు. వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు జూన్ 8 వరకు నేను అధికారం లేకుండా అన్నారు. జూన్ 8 జూన్ 2 అనేది అది కొద్దిగా ఇష్యూ క్లారిటీ రావాల.
యూ మే బి కరెక్ట్ ఆర్ యూ మే నాట్ బి కరెక్ట్. దాని కాంటెక్స్ట్ ఏంటి? పోలవరము రివ్యూ చేయటమా, మీకు వచ్చే అకౌంట్ సెటిల్ చేసుకోవటం, అక్కడ మీకు వచ్చే కమిషన్స్ కానీ అవి కానీ సెటిల్ చేసానికి. పోలవరం అసలు ఎందుకు ఇంత డిలే అయింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను చేస్తానంటే నువ్వు లాక్కుంటే వీళ్ళ దగ్గర నుంచి మేము అదనం మొత్తుకున్నాం. అయ్యా, హీరాకుండ్ ది బిగ్గెస్ట్ లాంగెస్ట్ ఎర్త్లింగ్ డ్యామ్ ఇన్ ఏషియా, అంత పెద్ద ప్రాజెక్ట్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేసింది. వాళ్ళకి ఎక్కువ ఇంజనీర్స్ ఉన్నారు, టెక్నికల్ పీపుల్, వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. మీరు వదిలేండి వాళ్ళకని. నువ్వేదో పొడుస్తామని తీసుకున్నావు. ఏం చేశావు? ఇంత డబ్బు ఖర్చు పెట్టావు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బే. మోడీ ఏమన్నారు? మోడీ గారు ఏమన్నారు దాని గురించి? ఏటీఎం అన్నారు. ఇట్స్ ఏటీఎం ఫర్ చంద్రబాబు నాయుడు అన్నారు. నీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పాలు పితుక్కున్నట్టు రక్తంతో కూడా పితికేస్తాడు. ఇట్ ఈస్ డిలేడ్ బికాజ్ ఆఫ్ యూ. మొత్తుకున్నాం మేము చట్టసభల్లో. కౌన్సిల్ అయితే నేను చాలా 6-24 నిమిషాలు డిబేట్. ఇట్ హెస్ బీన్ డిలేడ్ బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ. ఈ వ్యక్తులకు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకోవటం, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవటం, మధ్యలో పట్టిసీమ ఒకటి తెచ్చిపెట్టడం, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ది పోస్టరిటీ విల్ టెల్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ ఈజ్ ద మోస్ట్ యూజ్లెస్ ప్రాజెక్ట్. దానికి రాయలసీమ నీళ్ళు ఇస్తానని ఒకటి ఆశ. ఇదనం ప్రతిదీ డబ్బు కోసం నువ్వు చేసినావు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేశావా? ఇంతకుముందు స్కీమ్స్ సోషల్ వెల్ఫేర్లో కానీ డెవలప్మెంట్లో కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కన్సీవ్ చేసేవాళ్ళు. ఇంప్లిమెంటేషన్లో ఎక్కడైనా ఆఫీసర్స్ ఎవరైనా చిన్న పాలిటిక్స్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి దాంట్లో కరప్షన్ ఏదైనా ఉండొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్కీమ్స్ ఆర్ కన్సీవ్డ్ విత్ సోల్ ఇంటెన్షన్ ఆఫ్ గ్రాబింగ్ ది మనీ. కేవలం డబ్బు కొట్టేసడానికి స్కీమ్స్ ఇది చేస్తారు. అంటే ఎందుకంటే పట్టిసీమ బుకాయిస్తాడు, అనుకూలమైన పేపర్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, తను చెప్పింది రైట్ అని చెప్పేదానికి ప్రజలకు. ఎంత మిస్యూటిలైజ్ చేసినారంటే ఈ రాష్ట్రంలో ఐ కాంట్ బ్లేమ్. వాళ్ళ దేవుడు వాళ్ళకు విజయం ఇవ్వాలా, వాళ్ళు రియలైజ్ కావాలా మీడియా ఆధిపత్యాలను కోరుకుంటున్నా. వాళ్ళు చేసింది కరెక్టేనా? సంఘానికి మంచిదే. ఒక అప్రయోజకుడిని భుజాన్ని వేసుకొని అతన్ని అధికారంలోకి తేవాలనే ప్రయత్నంలో మీరు రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఇదనం పోలీస్ రివ్యూ దేనికి? ఇవన్నీ రేపు మీరు దిగిపోతే మీ ఇంట్రెస్ట్ కాపాడడానికి ఎవరెవరు అనేది వెళ్ళే అసత్యం చేస్తానికి. ఎక్కడ డెఫిషియన్సీ ఉందో అది రివ్యూ చేయవా? శాలరీస్ ఇవ్వటంలే, చాలా మందికి శాలరీస్ లేవు, చాలా సెక్టర్స్లో తిండి లేక అగచాట్లు పడుతున్నారు. అవి రివ్యూ చేయి. ఆ డబ్బు ఎట్లా సమకూర్చే వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చూడు. అది చేయకుండా పోలవరము మీకు ఎంత కమిషన్లు రావాల్సింది, ఎంత వచ్చింది, మీకు ఎంత రావాలా, దీనికోసమా? అన్ని న్యూజర్క్ రియాక్షన్స్. అక్కడ పోవటం డెమోక్రసీని సేవ్ చేసామని మాదిరిగా ఢిల్లీకి. ఈజ్ బ్రాడ్ డే లైట్ ఈజ్ బుచ్చడ్ ది డెమోక్రసీ. ప్రతి ఒక్కరికి తెలుసు 23 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ టికెట్ పైన ఎన్నుకున్న వాళ్ళని ప్రలోభాలు పెట్టి లాక్కున్నాడనేది తెలుసు. అండ్ దిస్ గ్రేట్ జెంటిల్మెన్ హూ హాజ్ ప్రిసైడెడ్ ఓవర్ దట్ ఆగస్ట్ ఫంక్షన్ ఆఫ్ డెమాలిషింగ్ ది డెమోక్రసీ. వీళ్ళపై ఇక్కడ డెమోక్రసీ డేంజర్ అంటారు. ఇంతకన్నా ఆషాఢభూతనం ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు నీ ఎత్తులు, నీ కుట్రలు అన్నీ తెలుసు ప్రజలకు. తెలుసుకొని తిప్పి కొట్టారు. అఫ్ కోర్స్ బయట చెప్పలేం, డబ్బాల్లో ఉండాలి అది.
కానీ ఇకనైనా ఒక పద్ధతిగా ఉండండి, గ్రేస్ఫుల్గా ఉండండి. ఇంతేకాని ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేయటం, రివ్యూలు చేస్తాము. నువ్వు రివ్యూ ఏ డిపార్ట్మెంట్ డెఫిషియెంట్గా ఉందో అది చేయవయ్యా రివ్యూ. ఎక్కడ ల్యాబ్స్ ఉందో అక్కడే చేయి. పోలవరం నేను చేస్తానని అర్థం దేనికి చేస్తున్నావు? టు గ్రాబ్ మనీ ఫ్రమ్ దట్ ప్రాజెక్ట్. నా టర్మ్ అయిపోతుంది, ఇంకా నాకు రావాల్సింది తెచ్చుకోవాలనేది ప్రాకులాడుతున్నవాడా? ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి శాలరీస్, టెంపరీ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ శాలరీస్ లేవు పాపం. అటువంటి నీడ్ బేస్డ్గా ఉండేట్టు అవి చేయి, కానీ ఇటువంటివన్నీ కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజ్ చేస్తున్న, బీ సోబర్. నువ్వు నీజెస్ట్ రియాక్షన్స్ ఏం పనిచేయవు. ప్రజాభిప్రాయం డబ్బాల్లో ఉంది, అది తెలుసు ఎట్లుండేది. మీకు తెలుసు, మాకు తెలుసు. మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఇదంతా ఈ వేవ్స్ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఓడిపోతాడని భయపడటం లేదు. ఓడిపోయేది అలవాటు ఆయనకు. ఇంతకుముందు కూడా ఓడిపోయాడు, అప్పుడు లేదు ఇంత. ఇప్పుడు ఎందుకుందంటే తను చేసిన అరాచకాలు, అక్రమాలు, కరప్షన్ ఇవన్నీ బయటకు వస్తాయి. తప్పకుండా బయటకు తీస్తాం, వదిలే క్వశ్చనే లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల డబ్బు ఎవడెవడో ఎంత తిన్నాడు అంతా కక్కిస్తాం. బట్ ఈ విల్ బి పనిష్డ్ పొలిటికలీ ఆల్సో. అది నీ భయం. ప్రజలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను అసహించుకుంటారు. పొలిటికల్ స్పెక్ట్రమ్ నుంచి బయటికి తోసేసేటువంటి ప్రమాదం వస్తుంది ప్రజలు. దానికి భయపడుతున్నాం అనుకుంటున్నాను. టు బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఇప్పుడు నువ్వు చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి అక్కడ సెంట్రల్ లీడర్స్ అక్కడ యాంటీ మోడీ ఫోర్సెస్ను యునైట్ అయితే వాళ్ళలో కలుస్తున్నాను. అదేం పెద్ద నీ అచీవ్మెంట్ కాదు. యాంటీ మోడీ ఫోర్సెస్. నేను నిన్న ఒక ట్వీట్ చేశా, ఐ అపీల్ టు నేషనల్ లీడర్స్ నాట్ అటాచ్ ఎనీ క్రెడెన్స్ టు దిస్ స్టేట్మెంట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. You get the report from the ground, from your cities, state units. అక్కడ పోయి ఏదో చెప్పటం, వాళ్ళు నమ్మటం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి మేము మళ్ళా చెప్తున్నాం, ఇటువంటి కుయుక్తులు, ఇటువంటి ఇది లేదు, ఇటువంటి మాటలు మాట్లాడటము. ఈ ఒకరోజు స్పీకర్ గారు, ఎక్స్ స్పీకర్ గారు, ఇంకొక రోజు ఇంకొకరు. దీనివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగవు ప్రజలు మీ పైన అనుమానాలతోనే మీ పైన మీరు అరాచకాలు చేసినారని మీకు పక్కన పెట్టేశారు. కాబట్టి యూ గెట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. నేను చూశానమ్మా అది. బట్ ఇట్ ఇస్ సబ్జెక్ట్ టు ఓవరాల్ ఫైనల్ కంక్లూజన్స్. కొంత అట్లా వస్తున్నది, కొంత వేరే విధంగా ఇన్ఫర్మేషన్ వస్తున్నది. కాబట్టి అది ఓవరాల్గా. దెన్ వై ఈజ్ రన్నింగ్ అవే దట్ జెంటిల్మెన్, దట్ అశోక్? అతను ఫైట్ చేయాలి కదా. వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు లీగల్గా ఫైట్ చేయాలా. వచ్చింది ఈ దినము. బట్ అది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. మాకంత క్లారిటీ రాలేదు. దాంట్లో క్లారిటీ వస్తే దాని ప్రకారం ఇది చేస్తాం. అంటే నీకు విఘాతంగా, నీకు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళందరూ వేరే మీ ప్రత్యర్థికి సపోర్ట్ చేసినట్లా ఏంటిది? ఎలక్షన్ కమిషన్కు పొలిటికల్ పార్టీకి ఏం సంబంధం? వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు ఈ దినం ఉంటారు, వెళ్ళిపోతారు. అది ఒక టెంపరీ అసైన్డ్ జాబ్. ఎలక్షన్ నడపడం వాళ్ళు చేస్తున్నారు. నువ్వు ఎలక్షన్ కమిషన్కు తప్పులు పడుతుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు తప్పులు పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు తప్పులు పడుతుంది. నీకు సహకరించుకుంటే ప్రతి ఒక్కడు నీ శత్రువు. ఇదేంటిది?
ఇది మంచిది కాదు. ఇంతకుముందు జరిగాయి. మా పార్టీ అతన్ని రైడ్ చేశారు, మన వేణుగోపాల్ రెడ్డిని. ఇన్ ది కోర్స్ ఆఫ్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ దే విల్ పర్ఫార్మ్ ఇట్. దాన్ని మోటివ్ సర్టిఫికేట్ చేసుకొని మీ పార్టీలో ఉండేటువంటి అంత సచ్చరిత్రులా వాళ్ళను టచ్ చేయకూడదా? అందరినీ టచ్ చేస్తున్నారు. మోడీ గారి ఫిలిం రిలీజ్ కాలేదు, నిలబెట్టేశారు. మోడీ ఉపయోగపెట్టుకోకూడదా? తన ఇన్ఫ్లుయెన్స్ను పెట్టి రిలీజ్ చేయించకూడదా? ఇక్కడ గోపాల్ వర్మ గారి సినిమా లక్ష్మీ ఎన్టీఆర్ రిలీజ్ అంటే అసలు ఇంత గంట సోషల్ లేదు. మీకు కూడా మాకు వెళ్ళిపోయిండు. ఎందుకు రిలీజ్ చేయలే? మోడీ ఏమి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చేలేదే రిలీజ్ చేయించడానికి, మాకు హెల్ప్ చేయాలని ఏం లేదే. ఏదైనా ఒకటి నీకు విరుద్ధంగా పోతే నువ్వు అది వాడు నీ ప్రత్యర్థికి అనుకూలమని. ఇదేంటి ఆర్గ్యుమెంట్ ఇది? పుట్టినోడంతా నా సేవ చేయాలనేటువంటి దృక్పథం కొందరికి ఉంటుంది. దాంట్లో మొదటోడు ఇతను. పుట్టినోడంతా నాకు సేవ చేయడానికి పుట్టినవాడు అనేటువంటి భావన కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రపంచంలో. దానికి క్యాప్టెన్ ఉన్నట్టుంది ఇతను. కాబట్టి ఇది నీచమైన ఆలోచన. ఇది వాళ్ళ డ్యూటీస్ చేసేటప్పుడు ఆ డ్యూటీస్లో అఫెక్ట్ అయ్యే వాళ్ళు అందరూ ఉంటారు. మేము ఉన్నాం, వాళ్ళు ఉన్నారు. మేము నిందించలేదే. పోలీస్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేస్తానే నువ్వు ఆ విధంగా నిందిస్తూ ఇంతకుముందు ఎస్ఎస్పీ యాదవ్ను ట్రాన్స్ఫర్ చేయించలేదా? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కామెంట్ చేయలేదే. నువ్వు ఒక నీ డీజీపీని ట్రాన్స్ఫర్ చేసడానికి నువ్వు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావే. యూ షుడ్ బి అసెమ్డ్ ఆఫ్ యువర్ బిహేవియర్. మోస్ట్ అన్బికమింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద సీఎం. జాతీయ నేత ఉండాలి. ఇప్పుడు ఇతను చేశాడు, అది ప్రాపగాండా ఇట్లా జరుగుతుంది. దాన్ని రికార్డు సెటరేట్ చేయడానికి మేము కూడా సిద్ధపడతాం. వాళ్ళు కూడా ప్రూడెంట్ లీడర్సే కాబట్టి వాస్తవాలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే ప్రయత్నం చేస్తాం. అప్పుడు తేలిపోతుంది. ఎవరైనా ఇట్లంటే 27 మంది బ్రాడ్ డే లైట్లో ఎమ్మెల్యేలు కొనేసి పార్టీలోకి చేర్చుకుంటే నువ్వు ఆర్ యూ డెస్ట్రాయర్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ ఏ క్రూసైడర్ ఆఫ్ డెమోక్రసీ? ప్రజలకు తెలియదా? నాయకులకు తెలియదా? కాబట్టి ఇవన్నీ ఈజీగా మనము ఇది చేయొచ్చు. మేము ఆ లైన్లో ఆలోచించలేదు కాబట్టి నువ్వు ఈ విధంగా ఆడుతున్నావు. ఏం పెద్ద నేషనల్ లీడర్ని తమిళనాడు, కర్ణాటక, అక్కడ ఇక్కడ పోయి నువ్వు క్యాన్వాసులు చేసుకో, మాకు సంబంధం లే. వాళ్ళ కర్మ ఈయన తీసుకుపోయి క్యాన్వాస్ చేయించుకోవటం. ఏదో వస్తే మంచి పేరు ఉండేవాడు వేస్తే 4 ఓట్లు వస్తాయి. ఓట్లు పోయేటువంటి పర్సనాలిటీని తీసుకుపోయి నేషనల్ లీడర్. ఏం నేషనల్ లీడర్? తెలంగాణలో ఎందుకు కంటెస్ట్ చేయలే? తెలంగాణలో కంటెస్ట్ లేదు ప్రజా తెలుగుదేశం. హౌ కెన్ యూ బి కాల్డ్ యాజ్ ది నేషనల్ లీడర్? ఆడ యాంటీ మోడీ ఫోర్సెస్ ఉంటే వాళ్ళలో దూరిపోయి చెప్పుకోవటమేనా? అది కరెక్ట్ కాదు. ఏం లేదండి, మేము చెప్తున్నాం కదా, కంఫర్టబుల్గా గెలిచి వస్తున్నాం అధికారంలోకి. మాకేం అటువంటిది అనిపించలే. ఎప్పుడు కూడా ఒక అలిగేషన్ చేస్తే ఆ మనిషికి ఉండేటువంటి క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. దానిపైన ప్రజలు నమ్మకం పోవటం. ఈ క్రెడిబిలిటీ లేదు. నువ్వేం చెప్తే నమ్ముతారు ప్రజలు? నీ క్రెడిబిలిటీ ఉంటే దాన్ని ఏమైనా నమ్ముతారని నన్ను భయపడి ఉండాలి. నీ క్రెడిబిలిటీ, నీ విశ్వసనీయత లేదు, లోయెస్ట్ బాటంలో ఉంది. అటువంటిప్పుడు మాకెందుకు భయం? ప్రజలు నమ్మలేదు. ఎక్కడండి మోకాలికి బోడిగుండుకు లంక పెడితే ఒప్పుకుంటారు ప్రజలు? నమ్ముతారా? కాబట్టి అన్ని ఎత్తులు వేశాడు. ఆ పాన్లు ఎంకరేజ్ చేశాడు. అది ఒకటి సిమిలర్ నేమ్స్తో నామినేషన్ చేయించారు. ఓట్స్ రిమూవ్ చేయించడానికి ప్రయత్నం, ఎలిమినేట్ చేసడానికి ఓటర్స్ నుంచి అది చేశాడు. తర్వాత ఆయన మన
పవన్ కళ్యాణ్ గారు ఈయన ఎట్లా చేశారో తెలుసు. ఏం పవన్ కళ్యాణ్ గారు కుప్పం కాన్స్టిట్యున్సీ కాన్వాస్కు రాకూడదా? ఏంటి కారణం? లేదా వైజాగ్లో ఈయన పోకూడదా చంద్రబాబు నాయుడు? వీళ్ళ యాక్షన్స్ అంతా క్లియర్గా అర్థమైపోతున్నాయి, కొల్యూజన్ ఉందని. అన్ని ప్రయత్నాలు చేశారు టు డిఫీట్ జగన్. దెర్ ఇస్ నో స్టోన్ అన్టర్న్. అన్ని ప్రయత్నాలు, ఎంత నీచమైన ప్రయత్నాలు కూడా చేశారు, కానీ ఏం కాలే. గాడ్ ఈజ్ గ్రేట్.